నమస్తే ఏపీఎస్వి9 వార్తలకు స్వాగతం. తొలి నియోజకవర్గం తొండంగి మండలం ఏవి నగరం గ్రామంలో చిందాడ చిన్నోడు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ కి పూలమాలలతో సత్కరించి అనంతరం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన చేసిన గొప్ప మేలుని ప్రజలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యనమల పెదబాబు, కొయ్య మురళి, పులుగు ఎమాన్యుయల్, మాస్టర్ రమణ, చిందాడ నాగేశ్వరరావు, చిందాడ డేవిడ్ రాజ్, గ్రామంలో పెద్దలు, యూత్ పాల్గొన్నారు. మొదటిగా 135వ జయంతి అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం నగరం గ్రామంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదినోత్సవ సందర్భంగా మా మేనళ్ళు చిందాడ చిన్నోడు, అలాగే చిందాడ బ్రదర్స్ కుటుంబాలన్నీ కలిపి సుమారుగా మా చిందాడ చిన్నోడు 6 లక్షల రూపాయలు వ్యయపరిచి ఈ చక్కటి విగ్రహాన్ని నిర్మించి దాని మీద ఇంత చక్కటి బిల్డింగ్ కట్టి పేటకు ముఖద్వారంగా ఈ చక్కటి ఈ విగ్రహంతో తీర్చిదిద్దిన మా మేనళ్ళందరికీ మేనమామగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామానికి అభివృద్ధి పదంలో పయనించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నారు. జై భీమ్. అందరికీ నమస్కారము. మరి నా పేరు చిందాడ చిన్నోడండి. మాది ఏవి నగరం గ్రామం. మరి మా గ్రామంలో గత 30 సంవత్సరాలుగా మరి అంబేద్కర్ యొక్క విగ్రహం ఉండేది. కానీ అంబేద్కర్కి భవనం నిర్మించాలనేటువంటి కళ మాకు 30 సంవత్సరాలుగా అలాగా తీరకుండా ఉండిపోతే గ్రామస్తులందరూ కలిసి మరి ఒకే మాట మీద నిలబడి, యూత్ వారు, గ్రామస్తులు, పెద్దలందరూ కూడా ఒకే మాట మీద నిలబడి మరి నాకు రావడం జరిగింది. అనియా మీరు ఎలాగైనా సరే గ్రామంలో మరి అంబేద్కర్ భవనం నిర్మించాలన్నప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే నేను గ్రామానికి నేను చదువుకున్నందుకు అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి గ్రామానికి ఏదో కొంత అయిన సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి నేను ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మరి నా యొక్క స్థాయికి ఇది ఎక్కువైనప్పటికీ కూడా గ్రామస్తులు నన్ను ప్రోత్సహించడం చేత నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ముళ్ళు, నా మేనమామలు అందరూ కూడా మరి నాకు సహకారం అందించడం వల్ల, మరి ముఖ్యంగా నా భార్య కూడా సహకారం అందించడం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని మరి సునాయాసంగా చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణము మరి మనలాంటి వారు కష్టపడి చదువుకుంటే ఎలాంటి విషయాలైనా సరే విజయం సాధించవచ్చు అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ ప్రేరణతోనే మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి నేను కోరుకున్నాను. అంతేకాదు మరి గ్రామంలో ఉన్నటువంటి యూత్ వారందరూ కూడా మరి ఎంతో సహకరించారు గ్రామస్తులకి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకి, యూత్ వారికి మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై భీమ్. 135వ జయంతి వేడుకలకు ఏబీ నగరంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ జయంతి వేడుకల్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి నినాదాన్ని చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని నింపుకున్నటువంటి శ్రీ చిందాడ చిన్నోడు గారు అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఈవేళ చదువు ఒకటే జీవితాన్ని సంస్కరించగలదు అనేటువంటి ఒక నినాదాన్ని నమ్మి ఈవేళ అనేక రాష్ట్రాల్లో తెలుగు భాష మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూ తెలుగు భాషలో నిష్ణాతుని ఈవేళ తన యొక్క గ్రామానికి గ్రామానికి ఏదో చేయాలి అనేటువంటి తలంపుతో పే బ్యాక్ టు సొసైటీ అంటే ఈ రోజు అత్యంత సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించడానికి ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత.
ఈ విధంగా ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అనేక మంది ఇన్స్పిరేషన్ గా వారు నిలవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. జై భీమ్. అందరికీ జేబీ. ఏబీ గ్రామంలో మహత్తరకరమైన కార్యక్రమానికి విచ్చేసే పెద్దలందరికీ అలాగే గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక జేబీ తెలుపుకుంటున్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చంద్ర చిన్నవాడి గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు జేబీ తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం పెద్దలందరికీ మరొకసారి జేబీ తెలుపుకుంటూ నా ఉపన్యాసాలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఆయన ఎంతో గొప్పగా చదువుకోవడమే కాదు, ఆయన చదువు ఒక అర్థాన్ని తీసుకురావడానికి మన భారతదేశ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైన పేజీని ఆయన నిర్మించుకున్నాడు. రాజ్యాంగంలో ఒక నిర్మాతగా, అలాగే బడుగు బలహీన వర్గాలకి ఒక రిజర్వేషన్ కల్పించడానికి ఆయన వంతు కృషిగా ఆయన ఎన్నో గొప్పగా కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఈ రోజు కూడా ఆయన గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే కేవలం ఆయన విద్య అనే ఒకే ఒక ఆయుధంతో మొత్తం ప్రపంచాన్ని జయించాడు. ఆయన చేసినటువంటి త్యాగాలకి ప్రతిరూపంగా చిన్న ఉదాహరణ వెళ్ళి చదువుకుని ఎవరి వల్ల? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల. అలాగే ఇంకొక అతను హనుమంతని ఉంటాడు, అతను దళిత బిడ్డే, అనంతపురం జిల్లా, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి జిల్లా, చిత్తూరు జిల్లా. ఆయన సొంత గ్రామంలో వాళ్ళ తల్లి అయితే మరీ దారుణం, భిక్షాటన చేసుకుని పిల్లలను పోషించింది. ఆయన కూడా అడుక్కునే చదువుకునేవాడు. అంటే చదువుకోవడానికి ఏది అడ్డం కాదు, ప్రతిభ ఉంటే ఎంతో గొప్పగా వెళ్ళొచ్చు అనేది చెప్పడానికి ఉదాహరణ. ఇవన్నీ అంబేద్కర్ గారి యొక్క జీవిత యొక్క విజయాలు అనమాట. ఆయన ఇవాళ ఏఎస్పీ ఉన్నాడు, ఆయన ఐపీఎస్ అవుతున్నాడు త్వరలో, హనుమంత గారు. ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి భిక్షే. కాబట్టి మీరు అంబేద్కర్ ఉత్సవాలు చేసుకోవడమే కాదు, ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి పొంది ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని చదివించండి. ఓ క్రమశిక్షణలో చదివిస్తే మీ చదువు వల్ల మీ జీవితం సార్ దండేసేయడం అయిపోతే అందరూ ఇక్కడికి వచ్చారు కార్యక్రమం. చాలా సంతోషం. ఈ దినం అంబేద్కర్ జయంతిని చాలా ఉద్విగ్నంగా జరుపుకునే క్షణాలు మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, నేను ఈ ఉద్యోగానికి రాకముందు మాస్టర్గా పనిచేశాను. కొంచెం డిసిప్లిన్ అవసరం. ఆ వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి మొదటిగా జై భీమ్. 130 శుభాకాంక్షలు అందరికీ. మరి ఏవి నగరం గ్రామంలో మరి గడిచిన 30 సంవత్సరాల క్రితం అంబేద్కర్ యొక్క స్టాట్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు కూడా అంబేద్కర్ జయంతిని మరి ఆ యొక్క విగ్రహానికి పూలమాల వేస్తూ మరి సాగిస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం చిందాడ కుటుంబ సభ్యులు, చిందాడ చిన్నోడి మాస్టారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క మందిరాన్ని మరి అంబేద్కర్ యొక్క చిందాడి చిన్నోడి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ యూత్ తరఫున అలాగే గ్రామం తరఫున తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఆ కుటుంబానికి మరి అందరికి కూడా గ్రామం తరఫున ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు.